Sri Labs, Hyderabad, and Krishna Garu, lead trainer, onto the dance. How robots work, understand basic coding concepts, and explore hands-on technological applications. మనలాగే ఉండాలా జనరేషన్ చేంజ్ అయిన టీచింగ్ మెథడ్స్ కూడా చేంజ్ కావాలంట సార్ డెఫినెట్గా అవ్వాల్సిందే. రోబోటిక్స్ అంటే ఇంజనీరింగ్, కోడింగ్ అంటే ఇంజనీరింగ్. మా పిల్లలు ఐఏఎస్ అవుతారా, కలెక్టర్ అవుతారా, లేకపోతే డాక్టర్ అవుతారా, టీచర్ అవుతారా, ఆర్మీ అవుతారా, ఏదో ఒకటి అవుతారు. వాళ్ళకి రోబోటిక్స్ ఏం అవసరం? పిల్లలు మనం స్కిల్స్ ఇవ్వాలి. ఆ స్కిల్స్ తోని వాళ్ళు ఈ జాబ్ చేయకపోతే ఇంకొక జాబ్ చేస్తారు. ఇది కాకపోతే వాళ్ళు ఓన్ స్టార్ట్అప్ చేస్తారు, లేదా ఇంకొకటి చేస్తారు. మేము ఏం చెప్తాం అనేది మీకు ఒక్కసారి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటిదంటే మనకు ఒక ల్యాబ్ ఉంటుంది సార్, పోర్టబుల్ ల్యాబ్. ఇప్పుడు ఇట్లాంటి రోబోట్స్ పిల్లలు చేస్తారు. 4th క్లాస్లో పిల్లలకి ఒక బుక్ వస్తుంది, కోడింగ్ బుక్. దాంట్లో 10 ప్రాజెక్ట్స్ ఉంటాయి సార్, 10 మేజర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. దాంట్లో ఏఐ అండ్ కోడింగ్, ఫేస్ అన్లాక్ మన ఫోన్లో ఉంటుంది కదా, ఫేస్ అన్లాక్ టెక్నాలజీ ఎలా వర్క్ చేస్తుంది, అట్లాంటి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేపిస్తుంది పిల్లలు. దీంట్లో కోడింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పిస్తుంది. 5th 6th వాళ్ళకి లెవెల్ 2 ఉంటుంది. దాంట్లో C++ లాంగ్వేజ్ నేర్పించి ఇట్లాంటి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ డిజైన్ చేయడం నేర్పిస్తాం. అదేవిధంగా 8th and 9th వాళ్ళకి లెవెల్ 3 ఉంటుంది. వాళ్ళకి పైథాన్, కొంచెం ఇంకా హయ్యర్ లెవెల్ ప్రాజెక్ట్స్ నేర్పించడం జరుగుతుంది. ఈ మషినరీ నాలెడ్జ్నే మనం ఏమంటాం అంటే టెక్నికల్ నాలెడ్జ్ అని అంటాం. మషినరీ అండ్ రోబోటిక్స్ డిజైనింగ్ అనేది ఎక్కడ నేర్పిస్తారు సార్? ఇక్కడో మన ఇంజనీరింగ్ టైంలో నేర్పిస్తారు. ఆ ఇంజనీరింగ్ టైంలో నేర్పించే ఏదైతే విద్య ఉందో మనం ఏం చేస్తున్నాం అంటే కోడింగ్ అండ్ రోబోటిక్స్ వచ్చేసి మనం మన పిల్లలకి నేర్పించడానికే మేము ఇక్కడికి వచ్చాం. మీకు అర్థమైందా? మీకు వన్ డేలో ఈ 3rd, 4th, 5th స్టూడెంట్ మా టీం చెప్పిన ప్రాజెక్ట్ వాళ్ళే డిజైన్ చేస్తారు. అండ్ దట్ జస్ట్ 2.5 to 3 hour సెషన్. ఆ 3 hour సెషన్ తర్వాత పిల్లలు మేము చెప్పిన ప్రాజెక్ట్ కంటే అడ్వాన్స్ లెవెల్ ప్రాజెక్ట్ అంటే అదే సెషన్లో ఒక 1.5 hour టైం వాళ్ళని కేటాయిస్తే వాళ్ళు చేసి చూపించారు. అండ్ వేరే దగ్గరికి చేంజ్ అయిపోతుంది. దిస్ ఇస్ ఆబ్స్టాకల్ అవాయిడింగ్ రోబోట్. ఒకసారి చూడండి, చూపిస్తాను మీకు. ఓకే, మూవ్ అవుతుంది కదా. సో సడన్గా ఒక ఆబ్స్టాకల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఆగిపోతుంది, చేంజ్ చేస్తుంది మళ్ళీ డైరెక్షన్. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తారు? ఇక్కడ యూజ్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ఎక్కడికి వెళ్తామో ఆ విధంగా అది కంటిన్యూస్గా మూవ్ అవుతుంటుంది. 3 సెన్సార్స్ ఉంటాయి డిటెక్ట్ చేయడానికి. మనం ఎక్కడికి మనం ముంగట ఏడు ఉంటామో ఈ సైడ్ వస్తే ఈ సైడ్ మూవ్ అవుతుంది, ఈ సైడ్ వస్తే రోబోట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మూవ్ ఫార్వర్డ్, టర్న్ రైట్, మూవ్ స్లో, స్టాప్, మూవ్, స్టాప్, మూవ్ స్లో, stop. Time to ask the questions. The parents, I am requesting you, if you have any queries, you can clarify. 4th క్లాస్ నుంచి అయితే సీక్వెన్స్గా చదువుతుంటే వాడికి అర్థమైపోతుంది. అదే 8th క్లాస్ పిల్లగాడికి మీరు పైథాన్ చెప్తా అని చెప్పారు, పైథాన్ తోటి కోడింగ్ చెప్పిస్తా అని చెప్పారు. అంటే ఇంట్రడక్షన్ అంటే బేసిక్స్ లేకుండా అంటే ఏ విధంగా చేయగలుగుతాడు వాడు? సార్ అడిగింది వాస్తవం, వెరీ వ్యాలిడ్ డౌట్ అది. ఎందుకంటే మనం లెవెల్ 1 వచ్చేసి 3rd, 4th, 5th వాళ్ళకి చెప్తున్నాం. డైరెక్ట్ లెవెల్ 3 వెళ్ళే వాళ్ళకి బేసిక్స్ ఎలా అనేది. సో సార్ ఫస్ట్ పైథాన్ ఏదైతే ఉందో, పైథాన్ అనే కోడింగ్ లాంగ్వేజ్, C++ కోడింగ్ లాంగ్వేజ్, పిక్టోబ్లాక్స్, ఈ 3 కోడింగ్ లాంగ్వేజ్ మనం చెప్తాం. లెవెల్ 1 వాళ్ళకి పిక్టోబ్లాక్స్ చెప్తాం. అంటే దాంట్లో వాళ్ళు కోడ్ రాయడం ఉండదు. కోడ్ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అంతే కోడ్స్ కంప్యూటర్లో. అది లెవెల్ 1. దాంతో వాళ్ళకి ఏమవుతుంది అంటే లాజిక్ అర్థమవుతుంది, ఏ కోడ్ ఫంక్షన్ ఏంటిది అని అర్థమవుతుంది. ఆ విధంగా కండిషన్స్ అర్థమవుతుంది, లాంగ్వేజ్ అంటే ఏంటిది, సిమ్యులేషన్ అంటే ఏంటిది. సో ఫస్ట్ 2-3 వర్క్షాప్ వచ్చేసి దానిపైన ఉంటుంది సార్. 6th వాళ్ళకి, 6th, 7th వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళకు ఒరిజినల్ కాంటెంట్ అనేది మేము స్టార్ట్ చేస్తాం. వెరీ కమ్స్ టు 8th క్లాస్ సార్, చూడండి 6th, 7thలో C++ స్టార్ట్ చేసాం వాళ్ళకి. 8th, 9thలో C++ అడ్వాన్స్ ఉంటుంది అండ్ పైథాన్ బేసిక్ ఉంటుంది. సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే 8th వాళ్ళకి ఫస్ట్ 2 వర్క్షాప్ వచ్చేసి 6th క్లాస్ కంటెంటే చెప్తాం వాళ్ళకి. ఫస్ట్ 2 వర్క్షాప్స్ ఉంటాయి కదా, 6th క్లాస్ కంటెంటే చెప్తాం వాళ్ళకి. C++ బేసిక్స్ చెప్తాం. సో 8th, 9th మేము సేమ్ అనుకుంటాం. వాళ్ళకి ఏమి ఇస్తున్నామో వీళ్ళకి కూడా అదే ఇస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ బేసికే రావాలి కదా సార్ అన్నట్టు. బేసిక్ వచ్చిన తర్వాత కొంచెం స్పీడప్ చేస్తాం. మేము స్పీడప్ చేసి వాళ్ళకి 3 అవర్స్లో కంప్లీట్గా ప్రాజెక్ట్ వచ్చేటట్టు మేము మా కరికులం ఆ విధంగా డిజైన్ చేసాం సార్. ఇప్పుడు హార్డ్వేర్ సపరేట్ ఉంది సార్, ఇంటిగ్రేషన్. సో ఫస్ట్ మేము వాళ్ళకి కోడింగ్ చెప్తాం సార్. కోడింగ్ చెప్పిన తర్వాత ఇంకో 20 minutes హార్డ్వేర్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. అండ్ ఆ కనెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ కనెక్షన్స్ ఇవ్వడం కూడా మేము నేర్పిస్తున్నాం. ఆ తర్వాత హార్డ్వేర్ టోటల్లీ వాళ్ళ చేతిలో పెట్టేస్తాం. దాని ఇంటిగ్రేషన్ వాళ్ళు ఇక్కడ వాళ్ళ బుక్స్లో ఉంటాయి, మన బుక్స్ ఇస్తాం వాళ్ళకి. ఇంటిగ్రేషన్ చేయడం ఎలా అనేది బుక్స్లో ఉంటుంది. అదేవిధంగా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ప్రాక్టికల్గా చేసి చూపిస్తాం. సో వాళ్ళకి 2.5 hours, 2 hours వచ్చేసి 2 hours half an hour కోడ్ రాస్తారు, మిగతా 1.5 hour హార్డ్వేర్ ఇంటిగ్రేషన్ చేస్తారు వాళ్ళు. Little technicians. Wow.